హలో ఆల్, వెల్కమ్ టు గైడ్ ఫర్ యూ ఛానల్. రేపు డిప్లొమా ఈసీఈ వాళ్ళకి ఈసీడీ సబ్జెక్ట్ అనేది ఎగ్జామ్ ఉందని చెప్పి స్టూడెంట్స్ అయితే ఇన్ఫామ్ చేశారు. సో వాళ్ళైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏది ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, పాస్ అవ్వడం ఎలా అని. సో వీడియో చేస్తే అందరికీ బెటర్ కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. అంతకంటే ముందు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వస్తే మనకు ఈసీడీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ ఈ సబ్జెక్ట్ నుంచి మనకి 80 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది కదా. అందులో 10 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అలానే 5 10 మార్క్స్ క్వశ్చన్స్, ఓవరాల్గా 80. ఇందులో 8 ఇస్తారు ఆప్షన్స్. మనకు 5 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా యూనిట్స్ వైజ్ ఏవి ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ప్లీజ్ నోట్ చేసుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే యూజ్ అవుతుంది, ఫుల్ మార్క్స్కి అయితే కాదు. ఇక్కడ ఫస్ట్ యూనిట్ ప్యాసివ్ కాంపోనెంట్స్, ఈ డిఫైన్ రెసిస్టెన్స్, క్లాసిఫికేషన్స్, సర్క్యూట్ సింబల్స్ ఇవి మంచిగా చూసుకోండి, ఎందుకంటే 3 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ కూడా 3 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఈ కలర్ కోడింగ్ అనేది ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది పర్ఫెక్ట్గా చూసుకోండి. అది ఒక కోడ్ ఉంటుంది కదా, బీబీ రాయ్ అనేది, అది గుర్తుపెట్టుకోండి. అలానే టేబుల్ వేసినా సరిపోతుంది. మార్క్స్ అయితే ఇచ్చేస్తాడు. సో ఇది 10 మార్క్స్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్. ప్రతి ఇయర్ అయితే రిపీట్ అవుతూ ఉండేది అప్పట్లో. నెక్స్ట్ ఈ కంపేర్ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఇది కూడా జస్ట్ లైట్ చూసుకోండి. రేర్ కేసెస్లో అడుగుతాడు 10 మార్క్స్కి, లేదంటే 3 మార్క్స్కి అడుగుతాడు. తర్వాత వర్కింగ్ అనేది ఉంటుంది కదండి, అదైతే తప్పకుండా ఏ యూనిట్స్లో అయినా వర్కింగ్ ఉంటే ఆ క్వశ్చన్స్ చూసుకోండి. వర్కింగ్ ఇది. తర్వాత టెంపరేచర్ కోఎఫిషియంట్ డెఫినేషన్ ఇది ఉంది కదా, అది 3 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ 3 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండక్టర్స్, ఇది కూడా లైట్ చూసుకోండి, ఎందుకంటే మ్యాథ్స్ కలర్ కోడింగ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్లికేషన్స్, ఇంకా స్పెసిఫికేషన్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్, డెఫినేషన్స్ ఇవన్నీ 3 మార్క్స్ క్వశ్చన్స్. తర్వాత వేరియబుల్ కెపాసిటర్స్ ఉన్నాయి కదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్ కెపాసిటర్స్. ఇక్కడ వర్కింగ్ అయితే అడగలేదు. ఇన్ కేస్ వర్కింగ్ అడిగింటే కెపాసిటర్ది అది 10 మార్క్స్కి వచ్చేది. సో ఇదైతే జస్ట్ టైప్స్ లిస్ట్ చేయమన్నారు కాబట్టి అది 3 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి చెప్పానంటే మీకు ఇంపార్టెంట్ అని, ఈ కలర్ కోడింగ్ క్వశ్చన్ ఒకటి చూసుకోండి. తర్వాత ఫీచర్స్ అలా చూసుకోండి. ఇంకా వర్కింగ్ ఇదే ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఇంకా ఇక్కడ ఇంకో వర్కింగ్ ఉంది మనకి, థర్మిస్టర్ది. పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే కలర్ కోడింగ్ చూసుకోండి, దాని తర్వాత ఈ వర్కింగ్ అనేది లైట్ చూసుకోండి. ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. మీరు ఆన్సర్ రాకపోతే అలానే వదిలేసి రాకండి. ఏదో ఒకటి మీకు నచ్చింది, మీకు తెలిసింది దాని గురించి రాసేసి రండి. మీ లక్ ఎలా ఉంటుందో వాడైతే మార్క్స్ ఇవ్వచ్చు. కాబట్టి వదిలేసి రాకండి, అటెంప్ట్ చేయండి ఖచ్చితంగా క్వశ్చన్ని. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి మీకు టైం ఉంటే. మీకు దాని గురించి ఏం తెలిసినా ఏదో ఒకటి మ్యాటర్ అయితే మంచిగా రాసిరండి. నెక్స్ట్ ఈ స్విచ్చెస్, కనెక్టర్స్, ఇందులో నుంచి మెయిన్గా క్లాసిఫికేషన్స్ అడుగుతాడు. తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూజెస్, ఇది కొన్ని టైమ్స్ మనకు 3 మార్క్స్కి అడగచ్చు, లేదంటే 5 మార్క్స్కి ఇచ్చి అలా అయినా అడగచ్చు. సో ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్, లైట్గా చూసుకోండి. ఈ క్లాసిఫికేషన్ ఉంది కదా, అదైతే 10 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఇక్కడ పీసీబీ క్లాసిఫికేషన్, తర్వాత ఇక్కడ వర్కింగ్ ఇచ్చాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే అది ఇంపార్టెంట్. తర్వాత పీసీబీ మేకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, డబల్ సైడెడ్ పీసీబీ స్టెప్స్, తర్వాత ఎస్ఎంటీ, ఇవి 10 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇంకా లిస్ట్, స్పెసిఫికేషన్స్, క్లాసిఫికేషన్స్, డెఫినేషన్స్ ఇవన్నీ 3 మార్క్స్ క్వశ్చన్స్. అది మీరు రేపు ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పుడు చూసుకున్నా సరిపోతుంది. ఇందులో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి ఇంపార్టెంట్ అని చెప్తానంటే నేను క్లాసిఫికేషన్, తర్వాత ఇక్కడ వర్కింగ్ అనేది ఎక్కడ ఉన్నా ఆ వర్కింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. అలానే క్వశ్చన్ కూడా మీకు వర్కింగ్, తర్వాత ఎక్స్ప్లెయిన్, తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్,
తర్వాత స్టెప్స్ ఇన్వాల్వ్డ్ అని ఎక్కడున్నా ఏ యూనిట్స్లో ఉన్న ఈ క్వశ్చన్స్ అనేవి మనకు 10 మార్క్స్కి పడతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అవైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈ క్వశ్చన్ అలానే మెథడ్స్ ఉన్నాయి కదా, ఇది ఈ క్వశ్చన్స్ చూసుకోండి. ఈ పీసీబీ మేకింగ్ ఉంది కదండి, అదైతే ఫస్ట్ చూసుకోండి. అలానే ఈ మెథడ్స్ ఉంది కదా, అదైతే చూసుకోండి. డెఫినేషన్స్ ఇవన్నీ 3 మార్క్స్ క్వశ్చన్స్. బ్యాండ్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే. అది ఊరికే మీరు మ్యాటర్ రాయకపోయినా డయాగ్రామ్స్ ఉంటాయి కదండి, అవైతే వేసినా మీకు మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. డిస్టింగ్విష్ బిట్వీన్ తర్వాత పీ టైప్ ఎన్ టైప్ సెమీ కండక్టర్, ఈ కంపారిషన్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్స్ పీ టైప్ ఎన్ టైప్, ఇది గన్ షాట్ క్వశ్చన్, ఇది చూసుకోండి. తర్వాత కంపారిషన్, ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇదైతే మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, రేర్గా అడిగాడు ప్రీవియస్ ఇయర్స్లలో. తర్వాత ఇది అంతగా అడగలేదు, కానీ ఇయర్ అడగచ్చు అడగకపోవచ్చు. ఊరికే జస్ట్ డెఫినేషన్స్ లాగా అటెంప్ట్ చేసేలాగా చూసుకోండి. ఈ పీ టైప్ ఎన్ టైప్ ఇదైతే పర్ఫెక్ట్గా చూసుకోండి. డయోడ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్మేషన్, దాని యొక్క వర్కింగ్ ఫార్వర్డ్ రివర్స్ బయాస్, ఇది పర్ఫెక్ట్గా చూసుకోండి. ఈ విఐ క్యారెక్టరిస్టిక్స్కి గ్రాఫ్ ఉంటుంది కదా, ఇలా పిక్చర్, అవి చూసుకోండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనార్ డయోడ్, అది ఇంపార్టెంట్. అవలాంచి జీనార్ బ్రేక్ డౌన్స్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఈ డ్రా అని ఇచ్చాడు కదా, అది ఊరికే జస్ట్ ఫిగర్స్ లాగా ఉంటాయి కదా, అవి చూసుకోండి. వైరెక్టర్ డయోడ్ వర్కింగ్ ప్రిన్సిపల్, ఇది చూసుకోండి. ఇక్కడ ఇంకోటి క్వశ్చన్ రివర్స్ బ్రేక్ డౌన్ ఫినామినాన్, అది ప్రిన్సిపల్ లాగా ఒక 2-3 పాయింట్స్ ఏవో మెయిన్గా ఉంటాయి, అవి చూసుకోండి. ఈ వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్, తర్వాత బీజేటీ ఫార్మేషన్, ఇవనేవి 3 మార్క్స్కి అడుగుతారు. తర్వాత సిబిసిసిసి కాన్ఫిగరేషన్స్, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, అవైతే చూసుకోండి. తర్వాత ఇక్కడ ఇది ఉంది కదండి, ఈ క్వశ్చన్, ఇది మంచి పర్ఫెక్ట్గా చూసుకోండి. ఈ కరెంట్ ఎక్స్ప్రెషన్ కూడా చూసుకోండి. ఇది గన్ షాట్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ అలానే వర్కింగ్ ఫార్మేషన్, ఇవైతే గన్ షాట్ క్వశ్చన్స్. ఈ రిలేషన్షిప్ కూడా, ఇది కూడా గన్ షాట్ క్వశ్చనే. నెక్స్ట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, ఇది 3 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఎన్ ఛానల్ది, తర్వాత డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్, ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్, ఇదైతే మీరు డయాగ్రామ్ చూసుకోండి. డయాగ్రామ్ చూసుకొని అందులో ఇది ఉంటుంది అట్లా రాసినా సరిపోతుంది. మాస్ఫెట్ ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ డిప్లీషన్, ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. తర్వాత జేఫెట్ మాస్ఫెట్ కంపారిషన్. తర్వాత ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇందులో ప్రిన్సిపల్ అని ఇచ్చారు కదండి, ఆ క్వశ్చన్ చూసుకోండి. స్ట్రక్చర్ ఆపరేషన్ ఇచ్చారు కదా, ఆ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. వర్కింగ్, ఈ క్వశ్చన్ కూడా అలా చూసుకోండి. ఎల్సిడి ఫస్ట్ యూనిట్ కాబట్టి వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉన్నాయో అవి ఒక్కటి లైట్గా చూసుకోండి. తర్వాత ఇదన్నమాట. నేను ఇక్కడ ఒక సజెషన్ ఇస్తాను, ఏంటంటే ఇది వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, అది ఇంకా మీ ఇంట్రెస్ట్, ఫాలో అవుతారా అవ్వరా అనేది. 8-10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ 8 యూనిట్స్ ఉన్నాయి మనకి. ఒక్కో యూనిట్ నుంచి మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. సో ఏం చేస్తారంటే మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీకు టైం ఉన్నంత వరకు 5 యూనిట్స్ చదువుకోండి. 5 యూనిట్స్లో ఉన్న క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదవండి. ఇంకా మిగతా 3 యూనిట్స్ మీకు టైం ఉంటే చదవండి. ఇందులో మీకు నచ్చినవి కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవి చదవండి. ఇట్లా ఫాలో అవ్వండి. ఇంకా 5 యూనిట్స్ చదివారంటే మిగతా 3 యూనిట్స్
వదిలేసిన 5 యూనిట్స్ చదివారు కాబట్టి 5 యూనిట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో ఈ 5 యూనిట్స్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. వదిలేసిన క్వశ్చన్ వస్తే మరి మీకే లాస్ అది. సో ఇలా అనాలిసిస్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇది వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మ్యాథ్స్ వర్క్ అవుతుంది, ఎందుకంటే 8 యూనిట్స్ ఇచ్చారు కాబట్టి ఒక్క యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ రావాల్సిందే, అది తప్పనిసరి. ఇదనమాట. ఫస్ట్ 5 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి. దాని తర్వాత మీకు రేపే కదా ఎగ్జామ్, టైం ఉందంటే ఈ 3 యూనిట్స్లో నేను చెప్పిన ఇంపార్టెంట్ అంటాను కదా, గన్ షాట్ అని, అవి చూసుకోండి. ఒక బ్లాక్ పెన్ తీసుకొని హెడ్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అవి హైలైట్ చేయండి. ఇప్పుడు స్టెప్స్ అంటే స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పీసీబీ అనేది హెడ్డింగ్ హైలైట్ చేయండి. దాని తర్వాత కింద మ్యాటర్. థ్యాంక్ యూ.